ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మెదక్ జిల్లాలోని నర్సింగ్ విద్యార్థినులపై కాలేజీ ప్రిన్సిపల్ కమలాదేవి ఆగ్రహంతో ఊగిపోయారు. సమస్యలు పరిష్కరించాలని నిన్న నర్సింగ్ విద్యార్థులు ఆందోళన చేశారు. ఇక కలెక్టరేట్ లో నర్సింగ్ విద్యార్థినులు కన్నీటి పర్యంతమయ్యారు. 120 మందికి ఒకటే టాయిలెట్ ఉందని, దానిని శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వస్తుందని, హాస్టల్లోకి పాములు వస్తున్నాయని, సరైన భోజనము పెట్టరని ఫిర్యాదు చేశారు. కలెక్టర్ కు విద్యార్థినులు వెళ్లటంపై మండిపడ్డ ప్రిన్సిపల్ హాస్టల్ నుంచి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. సమస్యలు ఇలాగే ఉంటే ఉండండి, లేదంటే వెళ్లిపోండి అని హుకుం జారీ చేశారు. దాంతో దిక్కుతోచని స్థితిలో విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. అవును మేబీ అమ్మ మీరు నన్ను చాలా హరాస్ చేస్తున్నారు. మీ బాధలు నేను తీర్చలేనమ్మా. ఇలాంటి ద మోస్ట్ అర్రోగెంట్ స్టూడెంట్స్ నేను అమ్మ మీతోటి నాకు చాలా ప్రాబ్లం అవుతుందమ్మా. అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే ఇక్కడ నాకు చాలా కష్టం అవుతుంది. మీరు ఈ సర్చ్ యువర్ ఓన్ అకామిడేషన్, యువర్ ఓన్ మెస్. మీరు మాట్లాడకండి. మీరు మాట్లాడినారు, కంప్లైంట్ ఇచ్చినారు, అయిపోయింది. నేను మాట్లాడేది వినండి. మీరు కంప్లైంట్లు ఇచ్చినారు, నేను మాట్లాడేది వినండి. ఇక్కడ బాత్రూమ్లు లెట్రిన్లు బ్లాకేజ్ చేస్తున్నాయి. మీరు డే స్కాలర్స్ గా రావాలి. మీరు అరవకండి. మీకు సరిగ్గా పెట్టలేకపోతున్నారు. నేను కూడా ఎంత చెప్పినా వాళ్ళు సరిగ్గా పెట్టలేకపోతున్నారు. కాబట్టి మీరు డే స్కాలర్స్ గా ఈ సర్చ్ యువర్ ఓన్ ఫుడ్ యువర్ అకామిడేషన్. వినండి చెప్తున్నా. నేను నా సొంతం నా ఇంటి సమస్య కాదు, ఇది గవర్నమెంట్ సమస్య. అర్థమవుతుందా? మీరు వచ్చి నా మీద వడ్లనికి మీ స్టైఫండ్లు మీ అకౌంట్ లకు వస్తున్నాయి. చూడండి సార్ ఎట్లా అరుస్తుందో. అందుకే మీకు కష్టం అవుతుందని మీరు బయట చూసుకోండి. ఓనర్ కూడా ఆయన చేపించలేకపోతున్నారు. మరి ఆయన ఎందుకు చేపించలేకపోతున్నారో నాకు కూడా అర్థం కాదు. ఉన్న దాంట్లో ఏదో ఉన్న వరకు